Subscribe HKS Classroom. Subscribe HKS Classroom. Subscribe HKS Classrooms. Subscribe HKS Classroom. Subscribe HKS Classrooms. Subscribe HKS Classroom. Subscribe HKS Classroom. Subscribe HKS Classroom. Subscribe HKS Classroom. Hi my dear students, welcome to HKS Classroom. మనం 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ మనము ఒక 7 వీడియోస్ చేసాము. అవి ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులో 1.4లో మనము సెకండ్ సమ్ ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి. రైట్. సో సెకండ్ సమ్ ఏమన్నాడు, రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఇండియన్ ప్లేస్ వాల్యూ నోటేషన్. ఇండియన్ ప్లేస్ వాల్యూ నోటేషన్ అంటున్నాడు. ఓకేనా. సో ఇండియన్ ప్లేస్ వాల్యూ నోటేషన్లో ఒకసారి చూడండి. 1 crore 1,01,010 అట. 1 crore 1,01,010. దీన్ని ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. సో 1 crore అన్నాడు కదా, 1 crore అన్నాడు కాబట్టి మీరు సో 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakh crore అంటాడు. 1 crore అన్నాడు కాబట్టి మీరు 1 crore వరకు ఇలా మనం డిజిట్స్ సరిపోయేటట్లు ఇలా ప్లేస్ తీసుకుందాం, మనకు ఎంప్టీ ప్లేస్. ఓకేనా. సో మీకు ఈజీగా ఉంటుంది. 1 crore అన్నాడు కాబట్టి చూడండి, ఇది ఏంటిది వన్స్, ఇది టెన్స్, హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది 10,000s. ఓకే. 10,000s, ల్యాక్, 10 lakh crore. ఓకే. ఇది ఇప్పుడు 1 crore అన్నాడు కదా, 1 crore అంటే ఇక్కడ 1 crore సరిపోయిందా. 1 crore 1 lakh అన్నాడు అంటే ల్యాక్ దగ్గర 1 పెట్టాలి. ఓకే. 1 lakh సరిపోయింది, చూసుకోండి. 1 lakh. ఓకే. 1 lakh. నెక్స్ట్ 1,000 దగ్గర 1 పెట్టాలి. 1,010 అన్నాడు. 10 అంటే ఇదిగో 10. ఓకే. ఇప్పుడు మిగిలిన నెంబర్లో ఏమి లేవు కదా, అక్కడ ఏం పెట్టాలంటే జీరోస్ పెట్టాలి. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్, ఇది దీని తాలూకా ఆన్సర్. ఓకేనా. సో అర్థమైంది కదా. 1 crore 1 lakh 1,010 అనమాట. సో కామాస్ వచ్చి ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. ఇది సైడ్ని మీరు రాసుకొని ఇక్కడ ఆన్సర్ ఎక్కడైతే మనకు క్వశ్చన్ ఆన్సర్ ఇది రాద్దాం. 10 10 10 10. కామా ఎక్కడ వస్తుంది, ఫస్ట్ 3 2 2. ఓకే. ఇప్పుడు సరిపోయిందా. 1 crore 1 lakh సరిపోద్ది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, 1 billion. ఇక్కడ దీన్ని మనకు 1 billion 1 million 1,001 అన్నాడు. సో బిలియన్ ఇచ్చాడు ఇక్కడ. బిలియన్ అంటే ఇప్పుడు మనం ఒక్కసారి చూడండి, బిలియన్ అంటే మనము సేమ్ ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు, నేను తర్వాత పక్కన చేస్తాను చూడండి. ఓకే. సో బిలియన్ అన్నాడు కదా, 1 billion. క్వశ్చన్ ఏంటి, 1 billion చూడండి. 1 billion 1 million 1,000 1,001 అన్నాడు. ఓకేనా. సో దీని ఆన్సర్ ఒకసారి చూద్దాం. దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే 1s 10s 100s 1000s 10,000s తర్వాత 100,000 వస్తుంది. ఇది ఇంటర్నల్ సిస్టమ్. ఓకేనా. 1s 10s 100,000 10,000 100,000 తర్వాత వచ్చేది మిలియన్. అన్నీ 100 వరకు వెళ్తాయి. మిలియన్ 10 million 100 million అన్నీ 100 వరకు వెళ్తాయి, చూసుకోండి. సో 1000 100 వరకు వెళ్తాయి, మిలియన్ 100 వరకు వెళ్తాయి. ఆ తర్వాత బిలియన్ స్టార్ట్ అవుతుంది. ఏంటది, బిలియన్. సో 1 billion అనకంటే ఇక్కడ ఆపేస్తే సరిపోద్ది. మరి 10 billion 100 billion రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏమన్నాడు, 1 billion అన్నాడు కదా. 1 billion అంటే ఇక్కడ ఈ బిలియన్ ప్లేస్లో 1 పెట్టుకున్నారు అనుకోండి, 1 billion అయింది. 1 million ప్లేస్లో 1 పెట్టండి. 1 million 1,000 దగ్గర 1 పెట్టండి. 1 అన్నాడు కాబట్టి ఇక్కడ 1 పెట్టండి. ఇప్పుడు మిగిలిన ప్లేస్లు ఉన్నాయే, ఇదిగో ఈ ప్లేస్ ఇక్కడ ఖాళీగా ఇవి ఉన్నాయి కదా, ప్రతి దగ్గర 2 ప్లేస్ ఉన్నాయి కదా, అక్కడ మీరు జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా. సో చాలా ఈజీగా ఇలా చేయొచ్చు అనమాట. మీరు ఫస్ట్ ఇలా రాసుకుంటే 1s 10s ఈ మనకు ఇంటర్నల్ సిస్టంలో మనకు ఈ ప్లేస్ వాల్యూ రాసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి కామా పెట్టమంటే ప్రతి 3 ప్లేస్కి. ఓకేనా. ఇదిగో ప్రతి 3 డిజిట్స్కి ఒకసారి కామా పెట్టుకోవాలి. ఓకేనా. అది 1 billion 1 million 1,001 అనమాట. అర్థమైందా. ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. చూడండి, సి సమ్ 10 crore. చూడండి, 10 crore 20 lakh 30,000
30,040. ఓకేనా? ఒకసారి చూడండి ఏమంటున్నాడు, 10 crore 20 lakh 30,040 crore అన్నాడు కదా. సో మరి ఇప్పుడు మీరు అటు నుంచి రాసినా పర్లేదు, ఇటు నుంచి రాసినా పర్లేదు. ఇటు నుంచి జనరల్ రాస్తాం 1s 10s అని. 1s 10s, ఓకే, 1s 10s 100s, ఓకే, ఇక్కడ 100 ప్లేస్ రాద్దాం. 100s, ఇక్కడ 1000s, 10,000s, 10,000, ఓకేనా. 1s 10s 100 1000 10,000. ఇది ఇండియన్ సిస్టమ్ కాబట్టి 10 crore ఉంది కాబట్టి ఇండియన్ సిస్టంలో ల్యాక్ 10 lakh 10 lakhs అనమాట. ఓకేనా, 10 lakh, ఇక్కడ 10 lakhs, ఓకే. నెక్స్ట్ క్రోర్, తర్వాతది 10 crore, ఓకే, 10 crore. అదే చూడండి 10 crore వరకు వచ్చింది కదా, అందుకోసం నేను 10 crore వరకు రాశాను. చూడండి 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakh crore 10 crore. ఓకేనా. ఇప్పుడు మనము చూడండి ఈ నెంబర్ ఇటు నుంచి రాద్దాము. ఒకసారి చూడండి 10 crore అన్నాడు అంటే ఇక్కడ 10 crore దగ్గర ఇక్కడ 10 వేయాలి. 10 crore చూసుకోండి, ఈ ఎక్కడైతే మీరు రాసారో దాని కింద క్రోర్ రావాలి. ఓకే, 10 crore సరిపోయింది కదా. నెక్స్ట్ 20 lakh చూసుకోండి, 20 lakh, ఇదిగో 20 ఇక్కడ రాసావనుకో ల్యాక్ అని చదవాలి. 20 lakh సరిపోయింది. నెక్స్ట్ 30,000, ఇదిగో 30,000 కింద 1000 వచ్చిందో లేదా, 30,000, ఓకే. నెక్స్ట్ 40 అంటే ఇక్కడ వస్తుంది 40, ఇక్కడ 40. ఇంకా మిగిలిపోయింది ఏంటి ఇక్కడ ప్లేసు, ఈ ప్లేసు 0. ఓకే, రైట్. ఇది మనకు ప్లేస్ వాల్యూ రాయడం. ఓకేనా, ప్లేస్ వాల్యూ నోటేషన్ అనమాట. నెక్స్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ డి సమ్ చూడండి. నెక్స్ట్ చూడండి డి సమ్ చూడండి. 9 billion 8 million, ఓకే, 9 billion 8 million 700,000 600. చూడండి ఒకసారి బిలియన్స్ వరకు రాస్తాను. 1s 10s 100s 1000s 10,000 100,000 చెప్పాను కదా, 100,000. నెక్స్ట్ ఏమొస్తుంది మిలియన్ 10 million, ఓకే, 10 million 100 million. తర్వాత ఏమొస్తుంది బిలియన్, ఏమొస్తుంది బిలియన్. ఇక్కడ 9 billion అడిగితే ఆఫీస్ సరిపోద్ది. ఓకే, చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు ఫస్ట్ 9 billion కాబట్టి 9 billion సరిపోయిందా. 9 billion, ఇదిగో 9 billion. 8 million, 8 చూడండి ఇక్కడ 8 million అంటే మిలియన్ దగ్గర 8 రాయాలి, అప్పుడు 8 million అవుతుంది. ఇదిగో 8 million, అర్థమైంది కదా, 8 million. చూడండి ఇక్కడ ఏమన్నాడు 700, ఇదిగో 700,000 అన్నాడు. ఓకే, 700,000 అంటే చూసుకోండి ఇక్కడ 700,000 అంటే ఇక్కడ 100,000 ఉందా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలా. 700 చూసుకోండి, ఇక్కడ 100 ప్లేస్లో రాయాలి. 100,000 దగ్గర 700,000 సరిపోయిందా. 700,000 ఇంకేమన్నాడు 600, 700,600. ఓకేనా, ఇంకా మిగిలిపోయిన ప్లేస్లో 0 0. ఇదేమో ఒకసారి చూసుకోండి. దీన్ని ఎలా అంటే కామా పెట్టండి. ఫస్ట్ 3, తర్వాత మళ్ళీ 3. ఇప్పుడు చూడండి 9 billion, ఓకేనా, 9 billion 8 million, ఇదిగో 8 million 700,600 సరిపోయిందా లేదా. ఇది టెన్స్. ఓకేనా, ఇది రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో దీంతో మనకు సెకండ్ రోమన్లో ఉండే 4 sums అయ్యాయి. ఇప్పుడు థర్డ్ రోమన్ ఒకసారి చూద్దాం, థర్డ్ సమ్ చూద్దాం. ఓకే, సెకండ్ సమ్లో అయిపోయి డి వరకు అయిపోయి థర్డ్ సమ్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 30 మిగిలింది, 3 10 30, ఇది పెద్దదైంది కదా. సో పెద్ద నెంబర్ వచ్చింది. ఓకేనా, అంటే ఇప్పుడు 30,000 3 lakhs, ఇది పెద్దది. 3 lakhs అనేది 30,000 మనకు తెలిసిందే, సింపుల్గా ఎంత అవసరం లేదులండి. జనరల్గా ఆలోచించండి, థౌజండ్స్ కంటే ల్యాక్స్ పెద్దది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మిగతా సమస్య ఎక్కువ ఇంకా పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనకు ఇదిగో బిలియన్ ల్యాక్స్ అలాంటప్పుడు ఇది పనికి వస్తుంది. నేను చెప్పేది యూజ్ అవుతుంది. సో 30,000 చిన్నది మనకు క్లియర్ తెలిసిపోతుంది. సో అందువల్ల ఇక్కడ లెస్ దాన్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, లెస్ దాన్. సో ఇది అందరూ చాలామంది ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో చూడండి జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఇది ఎల్ షేప్, ఎల్ లెస్ దాన్లో ఏమొస్తుంది స్పెల్లింగ్, లెస్ దాన్, అవునా కదా, లెస్ దాన్. ఇదిగో ఇది ఏ షేపు, లెస్ దాన్ స్పెల్లింగ్లో ఇదిగో ఎల్ ఉంది, అందువల్ల ఇది లెస్ దాన్ అనమాట. ఓకేనా,
గుర్తుపెట్టుకోండి, ఇది లెస్ దాన్, ఇది లెస్ దాన్. మరి గ్రేటర్ దానికి ఏం షార్ట్ కట్ చెప్పండి అంటే, మరి లెస్ దాన్ తెలిస్తే గ్రేటర్ దానికి ఎందుకు చెప్పడం, దాని రివర్సే గ్రేటర్ దాన్. ఓకేనా, చెప్పడం ఏంటి నిజంగా అది మనకు ఆ ట్రిక్ కూడా లేదు. సో లెస్ దాన్ అనమాట, అర్థమైంది కదా. లెస్ దాన్ ఎల్, ఇదిగో లెస్ దాన్ అంటే ఫస్ట్ది తక్కువ అయితే ఇది యూజ్ చేయాలి, ఫస్ట్ది తక్కువ అయితే లెస్ దాన్ అని యూజ్ చేయాలి. సో ఫస్ట్ తక్కువ. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, 500 lakhs 5 million అన్నాడు. నేను ఇప్పుడు 500 lakhs ఎలా రాస్తుంటే మీ అందరికి అర్థమైనట్లు 500 into lakhs అన్నాడు కదా, 1 lakh రాస్తా. 1 lakh 500 into lakh 500 lakhs అవుతుంది కదా, 500 lakh. ఇటువైపు 5 million, 5 into million చూడండి, 1s 10s 100s 1000s 10,000 100,000 మిలియన్. మిలియన్ అంటే 10 lakhs అమ్మ, మిలియన్ అంటే 10 lakhs. కొంతమంది అంటే మిలియన్ 10 lakhsలో మార్చుకొని చేస్తారు, అంత అవసరం లేదు. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్లో ఏంటంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం చూడండి. సో 2, ఇక్కడ 2, ఇక్కడ ఒక 5, 7 జీరోస్ ఉన్నాయి. ఇటువైపు చూడండి 1 2 3 4 5 6 తక్కువ ఉంది చూసారా. ఇటు 7 జీరోస్ ఉన్నాయి, ఇటు 6 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట మీకు నేను చెప్పేది. సో చూడండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. అంటే ఇది చిన్నది కదా, ఏదైతే ఎక్కువ జీరోస్ ఉన్నాయో అది పెద్ద నెంబర్ అవుతుంది. అంటే ఈజ్ గ్రేటర్ దెన్. 500 lakhs అనేది 5 millions కంటే పెద్దది. మరి గ్రేటర్ దెన్ అంటే లెస్ దెన్ ఎల్లకి ఆపోజిట్ అని చెప్పాను కదా, ఇదిగో ఇది గ్రేటర్ దెన్. ఈ సింబల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 800,000 8 million అన్నాడు. 800,000 చూడండి, 800,000 నేను ఇప్పుడే చెప్పాను కదా, 800 into 1000 రాయండి, అదే 800,000 అవుతుంది. ఓకే, ఇది డాష్ ఇచ్చాడు. 8 million, 8 million అంటే ఏమొస్తుంది, 8 into మిలియన్ అంటే 6 జీరోస్ వస్తాయి. 1s 10s 100s 1000s 10,000 100,000 మిలియన్. 6 జీరోస్ వచ్చాయి, 6 జీరోస్ వచ్చాయి. ఇదిగో 6 జీరోస్ వచ్చాయి. ఇక్కడ 5 జీరోస్ వచ్చాయి. అంటే ఇది చిన్నదే కదా, ఇది పెద్దది, ఇది చిన్నది. ఏది చిన్నది, 800,000 అనేది చిన్నది, 8 million అనేది పెద్దది. అప్పుడు చిన్నది కాబట్టి మళ్ళీ లెస్ దాన్. క్లియర్? ఎస్. ఇలా 800 into 1000 ఇలా రాసుకుంటే మీకు సరిపోతుంది. 640 crore, 640 crore నేను ఎలా రాస్తానంటే 640 into crore. 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakh crore. ఓకే, 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakh crore. సరిపోయిందా? ఇది క్రోర్. 600 crore 640 crore 60 billion. 60 billion ఇక్కడ రాస్తాను చూడండి. 60 billion అంటే కొంచెం పెద్దదే వస్తుంది, నో ప్రాబ్లం. 1s 10s 100s 1000s 10,000s 100,000s మిలియన్ 10 million 100 million. నెక్స్ట్ బిలియన్. ఓకే, అర్థమైంది కదా, ఇది బిలియన్. ఇప్పుడు చూడండి జీరోస్ ఎందులో ఎక్కువ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది ఎక్కువ ఉంది. అంటే ఇదే కదా పెద్దది. ఏది పెద్దది, 60 billion అనేది పెద్దది, అంటే ఇది చిన్నది, మళ్ళీ లెస్ దాన్. క్లియర్? ఇదమ్మా 640 crore. ఓకేనా, అంటే 60 billion అనేది చాలా పెద్దది అనమాట ఇది. సో ఇప్పుడు దీంతో మనకు 1.4 అయింది. ఓకేనా, రైట్.